వెల్కమ్ టు సుజ్జీస్ అథెంటిక్ కిచెన్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాయలసీమ స్టైల్లో దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం కారం కారంగా మంచి క్రంచీగా ఉంటుంది దొండకాయ పచ్చడి. ఎలా చేయాలో చూద్దామా? నేను ఒక 300 గ్రాముల దొండకాయ తీసుకున్నాను. మంచిగా 3-4 నీళ్ళలో కడుక్కొని దీన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. అలాగే ఒక 3 టీ స్పూన్ల నువ్వులు, 8 ఎల్లిగడ్డలు తీసుకున్నాను. ఫస్ట్ 6 వేస్తాను, లాస్ట్లో 2 వేస్తాను. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు, పచ్చిమిరపకాయలు కొంచెం ఈ రోటి పచ్చడికి కొంచెం పచ్చిమిరపకాయలు నేను ఎక్కువ వేస్తున్నాను. మీ రుచికి సరిపడా వేసుకోండి. 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల శనగపప్పు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను. ఇప్పుడు ముందుగా నువ్వుల్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాము. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ నువ్వులు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే రోటి పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచి వస్తుంది నువ్వులతోని. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఏవైతే ఉన్నాయి కదా, ఆ దొండకాయలని వేసుకొని మంచిగా దోరగా అయ్యేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే సైడ్లలో ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్ అన్నీ కూడా కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు. ఎందుకంటే ఇప్పుడు అలా ఫ్రై చేసుకుంటేనే దొండకాయకి అనేది మన రోటి పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత అన్ని దొండకాయలని అందులో మళ్ళీ నేను నూనె వేయడం లేదు. దాంట్లోనే ఉన్న నూనెలోనే పచ్చిమిరపకాయలు కొంచెం పెద్దగా కాకుండా మధ్యలో ఒక 2 ముక్కలుగా చేసుకొని ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. దాంట్లోనే ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి, అలాగే జీలకర్ర కూడా వేయండి. ఇప్పుడు నేను అన్నాను కదా 6 ఎల్లిగడ్డలు వేస్తున్నాను, 2 పక్కన పెట్టాను. లాస్ట్లో చూపిస్తాను ఆ 2 ఎందులో ఎలా వేస్తారనేది. ప్రస్తుతానికైతే ఇప్పుడు 6 ఎల్లిగడ్డలు వేసేసి దీన్ని మంచిగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఎల్లిగడ్డలతో సహా ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వాటిని తీసి పక్కన పెట్టుకొని ముందు నువ్వుల్ని కొంచెం దంచుకోవాలి. కచ్చపిచ్చగానే దంచాలి, ఎందుకంటే మెత్తగా అవ్వాల్సిన రోటి పచ్చడి మెత్తగా చేస్తే ఆ రోటిది రుచి అనేది రాదు. కొంచెం కచ్చపిచ్చగా ఉంటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది. అవి చూడండి ఇట్లా కొంచెం కచ్చపిచ్చగా నువ్వులు దంచుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనము ఫ్రై చేసుకున్నది మొత్తం ఇదే పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని అలాగే మెల్లమెల్లగా వాటిని దంచుకోవాలి. తొందరగా దంగిపోతాయి, ఎందుకంటే మనం ఫ్రై చేసిన తర్వాత ధనియాలు కూడా రా లాగా ఎక్కువ టైం తీసుకోకుండా చక్కగా ఇదైపోతాయి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని వీటిని ఇప్పుడు మంచిగా కొంచెం పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కొంచెం మెతుక్కునేలాగా దంచండి, ఎల్లిపాయలతో సహా. వీటన్నిటినీ కొంచెం దంచిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మెల్లమెల్లగా దొండకాయలు వేసుకోండి. ఒకేసారి అన్నీ వేయకుండా ఇగో ఈ రకంగా కచ్చపిచ్చగా అవుతుంది చాలు. చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. రోటి పచ్చడికి ఉన్న టేస్ట్ ఇంకా దేనికి రాదు, మిక్సీ వేస్తే అంత టేస్ట్ రాదు. ఇప్పుడు ఈ దొండకాయల్ని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఒక 2 బ్యాచ్లుగా వేసుకుంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా దంచితే దాన్ని కూడా మెత్తగా దంచాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క దొండకాయ కొంచెం ఇలా దంచగానే మెతుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ మిగిలిన దొండకాయలని కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా దంచుకోండి. ఇది రాయలసీమలో చేసే దొండకాయ పచ్చడి. చాలా ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట, ఒక డిఫరెంట్ స్టైల్ వాళ్ళది చేసేది, కానీ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే రాయలసీమోళ్ళు, కడపోళ్ళు అందరూ కొంచెం కారం ఎక్కువ తింటారు కదా, సో కారం ఎక్కువ ఉంటేనే దానికి మంచి పంచ్. ఇప్పుడు పోపుకు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేడైనాక ఆవాలు వేసుకొని ఆవాలు మంచిగా క్రాక్ అవ్వాలి, చిటపటలాడుతాయి కదా ఇప్పుడు దాంట్లోకి మినప్పప్పు, శనగపప్పు 2 వేసుకోండి.
అలాగే ఇప్పుడు ఆ 2 ఎల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయి గదా! దాన్ని కచ్చాపిచ్చాగా దంచి అదేయండి. ఇప్పుడు ఈ పోపే టేస్ట్ సూపర్. కరివేపాకు గూడా వేసుకొని అవన్నీ గూడా మంచిగా లైట్ ఇట్లా బ్రౌన్ కలర్ అనమాట. అట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఒక అర టీ స్పూను పసుపు వేసుకోండి. నేను పసుపు వేశాను. అది ఆప్షనల్. మీకు వద్దనుకుంటే వేయకండి. ఇగో ఈ రకంగా మంచి బ్రౌన్ కలర్ రావాలి పోపంతా. చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు ఆ మొత్తం పోపుని మీరు పచ్చడిలోకి వేసేసి మంచిగా మొత్తం కలిసిపోయేటట్టుగా మిక్స్ చేయండి. పచ్చడినంతటిని చూసిండ్రా ఎల్లిగడ్డలు అవన్నీ ఎంత చక్కగా శనగపప్పు, మినపప్పు గూడా క్రంచీగా వచ్చింది. ఇప్పుడు నేను ఒక పీనట్ ఆయిల్ మన పల్లీల నూనె ఏదైతే ఉంది గదా! పచ్చి పల్లీల నూనె ఒక 2 స్పూన్‌లేస్తున్నాను. ఇదే రాయలసీమ వారి స్పెషల్ అండి. అయితే ఇప్పుడు దాన్ని గూడా నూనె వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. చాలా టేస్టీగా ఉంటది. మీరు అన్నంతో గానీ, మన దోసతో గానీ తింటే మాత్రము చాలా సూపర్ ఉంటదండి రోటి పచ్చడి. నాకైతే రోటి పచ్చళ్ళే చాలా ఇష్టము. మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ రాదు. అందుకే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను రోటి పచ్చడి జేయడానికి. కొంచెం టైం తీసుకుంటది. బట్ బావుంటుంది. మంచిగా వేడి వేడి అన్నంలోకి రోటి పచ్చడి ప్లస్ దానికి నేను కొంచెం వంకాయలు ఫ్రై చేసి పెట్టుకున్న. సైడ్ డిష్‌గా వంకాయ పెట్టుకొని, అలాగే రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో తింటుంటే ఆహా! సూపర్ టేస్టీ అండి. ట్రై చేయండి. మీకు డెఫినిట్‌గా నచ్చుతుంది రోటి పచ్చడి. రాయలసీమ స్టైల్ రోటి పచ్చడి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సుజ్జీస్ ఆథెంటిక్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకేదైనా డిష్ కావాలనుకుంటే ప్లీజ్ మెన్షన్ చేయండి.